ప్రెస్ మీట్ ఎమర్జెన్సీగా పెట్టడానికి కారణాలు ఏంటంటే ఈరోజు ఉదయాన్నే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు అన్నీ అందరూ చూసాం, మీ మీడియా కూడా చూసింది, అన్ని లైవ్లో వేశారు. ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓకే, నేను ఆయన దాదాపు 35 సంవత్సరాల నుంచి గురుగారి దగ్గర నుంచి ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతల కోసం, చిన్నవాళ్ళ కోసం పోరాడాం, ఫైట్ చేసాం, నిలబడ్డాం. అందరిది పర్సంటేజ్ సిస్టమ్ రావాలని కోరుకున్నాం, పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ పర్సంటేజ్ 90% అవుతున్నాయి. 10% అనేది పెద్ద సినిమాలకు వాళ్ళు రెంట్లు వేసుకుంటున్నారు. అనేది పక్కన పెట్టేస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు, మీరు డైరెక్ట్గా మాట్లాడడం తప్పు, మీరు కందుల దుర్గేష్ గారిని తప్పు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెట్టారు. ఆ రెండింటిలో నేను అడుగుతున్నా ఆర్ నారాయణమూర్తి గారిని. ఆయన మాట్లాడే మాటకి హరిహర వీరమల్లు సినిమాకి బంధుకి ఎవరు కూడా బంద్ అనేది సహకరించి పెట్టలేదు కనుక దానికి ఆయన గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం తప్పు అన్నాడు. మీరు రావాలి అని కోరుకోకూడదు అన్నాడు. మీరు దుర్గేష్ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అన్నాడు. ఎగ్జిక్యూటివ్లకి బ్రహ్మాస్త్రం బంద్ అని అన్నాడు. తప్పులేదు, బ్రహ్మాస్త్రం 100% బ్రహ్మాస్త్రమే. కానీ బ్రహ్మాస్త్రం ఉంటేప్పుడు 3 వారాలు నామ్స్ అని చెప్పారు. 45 days నామ్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్, నాట్ ఓన్లీ 3 weeks. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ అండ్ 3 weeks అండ్ ఎగ్జిక్యూటర్స్ అండ్ 45 days. ఎందుకంటే థియేటర్ మూసివేత వేరు, ధర్నా వేరు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతకి మనం 1 month ముందు నోటీస్ ఇవ్వాలి, అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి అన్ని నోటీసులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ వాటి కోసం నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే రోజు మీరంతా చూస్తూనే ఉన్నారు అందరూ. ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు 2019 నుంచి 24 దాకా వైసీపీకి అతి దగ్గరగా పోసాని కృష్ణమురళి గారు, ఆయన చిన్న సినిమా నిర్మాతల కోసం ఆ మీటింగ్లో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, పెద్దవాళ్ళందరూ వెళ్తే చిన్నవాళ్ళ తరపున వాళ్ళనే పిలిచారు, మమ్మల్ని ఎవరిని పిలలేదు. ఎందుకంటే చిన్నవాళ్ళకి ఆశా దీపంగా, చిన్నవాళ్ళ కోసం ఫైట్ చేసే విధంగా మీరిద్దరూ ఉన్నారని పోసాని కృష్ణమురళి గారిని ఆయన్ని పిలిచారు. ఓకే, ఆ రోజు మొత్తం 1/2 కిలోమీటర్ అందరినీ నిలబడి మాట్లాడిచ్చారు. ఇవన్నీ జరిగిన విషయాలన్నింటిలో కూడా హీరోలు అందరినీ చూస్తాం. చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా. చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులంతా మీ సమక్షంలో ఈ హీరోలందరినీ, అగ్ర హీరోలందరినీ, రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు, 1/2 కిలోమీటర్ నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు, చిన్న సినిమా నిర్మాతలకు 5వ షో ఇప్పించలేనప్పుడు, చిన్న సినిమా నిర్మాతకి అసలు కిందన 20% ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు, గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట, ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు, మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు, ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు. అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి, అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో, ఒక టీవీలో లైవ్లో పెట్టి చూపించారో, ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో, ఏ పార్టీ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో, ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు. రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ మీరు ఎగ్జిక్యూటివ్ ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు. మీరు సినిమా ఏం తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు, మీరు ఏ సినిమా మీరు పర్సంటేజ్ వేస్తున్నారా, రెంట్లు వేస్తున్నారా? మీరు వేసిన సినిమాలన్నీ దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా, మరి ఆయన రెంట్లు వేసాడా, పర్సంటేజ్ చేశాడా? ఎగ్జిక్యూటివ్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు, మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు. ఓకే, పాప్కార్న్లు మీ కమ్యూనిస్టు భావాలు, చిన్నవాళ్ళ కోసం ప్రాణం పెడతారు, చిన్నవాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టారు, చిన్నవాళ్ళ కోసం నడిపించారు, బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బంద్ కోసం. బాగుంది, కానీ మరి పాప్కార్న్ 500 రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే? 350 రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే? మీరు సమోసా 170 రూపాయలు అడగలేదే? రెంటల్ ఇష్టం బుక్ మై షోలో డబ్బులు మా తాలూకు ఎగ్జిక్యూటివ్కి వెళ్తున్నాయి కదా, మరి అడగలేదే? లీజు ఓనర్లుగా తీసుకొని మోనోపాలు చేస్తున్నా అడగలేదే? పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తాదిపరచు వద్దంటే మరి మీకు రాలేదా? 2020 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆహో ఏం చేశాడండి?
ఏం నిలబెట్టాడు ఈ నిర్మాతలకి? ఏం వెలగబెట్టారు మీరు అందరూ? 5వ షో ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలది? ఏమైంది? మేము మొత్తం టోటల్గా ఆక్యుపేషన్ 20% ఏమైంది? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుస్తే లేవో నాకు తెలియట్లేదు. ఆర్ నారాయణమూర్తి గారు, మీరంటే అభిమానం, మీరంటే నాకు ఫ్రెండు, అన్నీ కూడా నాకు ఉన్నాయి. గురుగారి దగ్గర నుంచి వచ్చాం. కానీ మీ భావాలు మారాయి. పేదవాడి నోటి మాట నుంచి గొప్పవాడి నోటి మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు. కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతున్నారు. మీరు పేదవాడి బతుకుని రోడ్డు మీద పెట్టిన 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? కేసీఆర్ గారు ఏమయ్యారు? మరి వీళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు మరి క్యాంటీన్లు కానీ ఇంకోటి కానీ మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో, ఎవరైతే గుత్తాధిపత్యాన్ని మద్దతు పలుకుతున్నారో, మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మీరు మద్దతు పలుకుతూ మీతో ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడించారో, ఏం చేశారో మాకు అన్నీ తెలుసు. కానీ నేను ఈ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమీ మా చిన్న సినిమా నిర్మాతలకు మీరేం సాయం చేశారు? ఆయన తిట్టులు రాయుడు పోసాని కృష్ణమురళి, మీరు ఏం సాయం చేశారు? మీరు ఏం సాధించారు? ఏం సంపాదించారు? చిన్న నిర్మాతల కోసం మేము చిన్న ఎగ్జిబిట్లు నిర్మాతల కోసం మేము కాపాడాము అని చెప్పడం కోసం మీరు ఒక్క మాట చెప్పండి. చేసింది ఏంటో తెలుసా? చిరంజీవి గారిని తీసుకెళ్ళి అవమానపరిచారు. మీరు ప్రభాస్ గారిని హీరోలు తీసుకెళ్ళి అవమానపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు దగ్గర నించోబెట్టారు. చిన్న సినిమా నిర్మాతల పేర్లు చెప్పి మోసం చేశారు. ఇది వాస్తవం కాదా?